హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్విలాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో జొన్న పిండితో కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేయాలని టెన్షన్ పడుతుంటాము. టెన్షన్తో పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా జొన్న పిండితో కర్రీ చేయండి. ఈ టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనిని అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలలోకి తినవచ్చు. బరువు తగ్గాలన్నా, డయాబెటీస్ వారికైనా చాలా మంచిది. లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు జొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా చేసిన పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఈ పిండిని ఒకసారి అంతా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని చేతిపై ఈ విధంగా చేసుకోవాలి. చపాతీ పీటపై అయినా చేసుకోవచ్చు. లేదా చెగోడీల్లా మీకు నచ్చిన షేపులో చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ సైజ్ అంత పిండి ముద్దను ఒక బౌల్లో తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. దానిని నిదానంగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఇవి వేగాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ముందుగా చేసిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి వేయిస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఇవి వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. దీనిలో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. మీకు ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. చేయడానికి నేను ట్రై చేస్తాను. వాటర్ మరుగుతున్నప్పుడు పిండితో మనం ముందుగా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే మనం వాటర్లో ముందుగా కలుపుకున్న పిండిని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. దీనిని వెంటనే కలపకూడదు. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా చిక్కగా అవుతుంది. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోండి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు కారాలు మీ టేస్ట్కు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.